నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇది హల్దీ రోజు తీసిన వ్లాగ్ అనమాట. అంటే నా పెళ్ళి 25th, సో 23rd రోజు హల్దీ జరిగింది. ఆ రోజు తీసిన వీడియో. మా అత్త అయితే హెయిర్కి హెన్నా అప్లై చేసుకుని ఉండే, అండ్ నేను కొంచెం లేట్ లేచినుండే, ఇంకా స్నానం కూడా చేయలే. మా వాళ్ళు అయితే హల్దీ ప్రిపరేషన్ చేస్తున్నారు. మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చిండు అనమాట. అవైతే కుచ్చుతున్నారు. ఆ రోజు కొంచెం ఫ్లవర్స్ తక్కువ రేటుకు ఉండే, సో ఎక్కువనే తీసుకొచ్చిండ్రు క్వాంటిటీ. అండ్ ఇంకోటి ఏమంటే హల్దీ డెకార్ చేయించడానికి బయట అడిగినుండే అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ చెప్తుండ్రు. ఎందుకులే మనం చేసుకుందామని చెప్పేసి నేను పింట్రెస్ట్లో నుంచి ఒకటి నాకు కావాల్సింది సింపుల్ ఉన్నది ఒకటి చూస్ చేసుకున్నాను అనమాట. సో అకార్డింగ్ టు దట్ మేమైతే అంత మెటీరియల్ తెచ్చుకున్నాము. లైక్ ఒక ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ పైన డెకార్ చేసుకున్నాము హల్దీ కోసం అని. ఇంకొకటి వచ్చేసి హాల్లో చేసుకున్నాం అనమాట. 2 ఫ్రేమ్స్, హల్దీ సెట్, ఫ్లాట్స్ అండ్ వెనక కట్టడానికి బ్యాక్ డ్రాప్ అన్నీ తీసుకొచ్చిండ్రు అనమాట. ఫ్లవర్స్ అయితే మా ఇంటి దగ్గర ఎంజే మార్కెట్లో దొరుకుతాయి తక్కువ రేట్కి, అక్కడ నుంచి తీసుకొచ్చిండ్రు. అండ్ ఇంకా బ్యాక్ డ్రాప్స్ అవి ఉన్నాయి కదా, చిన్న అని మా తమ్ముని ఫ్రెండ్ ఉంటాడు అనమాట. తను ఈ డెకరేషన్ వర్క్ చేస్తారు, సో తనకు ఐడియా ఉందని అక్కడ నుంచి తీసుకొచ్చిండే అనమాట. హల్దీ సెట్ మొత్తం 1500 రూపీస్కి రెంట్కి తీసుకొచ్చిండ్రు. అండ్ ఇక్కడైతే హాల్లో పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, సో అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే బాగుంటుంది చిన్న డెకార్ లాగా అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ తెచ్చి ఇట్లా సెట్ చేసుకుంటున్నాం అనమాట. అయితే నేను చేసిన మిస్టేక్ ఏమంటే హల్దీ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ సూపర్ వచ్చింది. కానీ ఇక్కడ ఈ ఎల్లో అండ్ వైట్ బాగాలేకుండే అనమాట. అంటే నేను ఏదో అనుకొని ఈ డెకరేషన్ చేయించిన కానీ అంతగా ఏం మంచిగా లేకుండే. ఇదేమంటే ఒకటి ఎల్లో క్లాత్, ఒకటి వైట్ క్లాత్ ఇట్లా మొత్తము పిన్ చేసేసిండ్రు. దీనికి చిన్న చేసిండు అనమాట. ఈ క్లాత్ మొత్తము చేసిన తర్వాత ఇట్లా నించబెట్టేసినాము. యాక్చువల్లీ ఇక్కడ సపోర్ట్ ఏం లేదు కదా, నిలబడదు, హాల్లో డెకరేషన్ రాదు 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 అనేసి అన్నారు. బట్ తర్వాత అక్కడ హాల్లో మాకు కర్టన్ రాడ్ ఉంది కదా, ఇక్కడ దాని సపోర్ట్ తోటి దీన్ని పెట్టినాం అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే వెనక కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది, ఆ క్లాత్ అంతా కింద అట్లా పడిపోయి ఉందని చెప్పి ఇట్లా ఫోల్డ్ చేసి నేను పిన్స్ అయితే పెట్టేసిన. ఇట్లా చేసిన తర్వాత దీనికి ఏం చేద్దాం అనుకున్నా అంటే నేను యాక్చువల్లీ బేగం బజార్ నుంచి అవి తీసుకొచ్చుకుని ఉండే లోటస్ హ్యాంగింగ్స్, అవి పెడదాం అనుకున్నా. బట్ అవి హల్దీ కోసం అని పైన పెట్టేసినాం. సో ఇక్కడ ఏం చేసినామంటే మా అక్క ఎంగేజ్మెంట్లో వీటిని యూజ్ చేసినుండే అనమాట. ఈ హ్యాంగింగ్స్, మిర్రర్ హ్యాంగింగ్స్, ఇవి మేము అప్పుడు 700కి కొన్నుండే. అవి ఇంకా ఆర్టిఫిషియల్ బంతిపూలు వీటితోటి డెకోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఇవి జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేసేసి బంతిపూలన్నీ పైన కట్టేద్దామనేసి అనుకున్నాము. సో అదే ఇక్కడ చేస్తున్నాము. ఏంటంటే నాకు డెకరేషన్ చేసుకోవాలని ఉందన్నమాట. బట్ అక్కడనేమో సోర్స్ లేదు, చేసేది సపోర్ట్ లేదు అనేసి అన్నాడు ఫస్ట్. దాని తర్వాత చేసిండ్రు అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే నేను పెళ్ళి డెకరేషన్కి అయితే చాలానే పెట్టిన. అయితే ఫస్ట్ నేను తక్కువ రేట్లో పెళ్ళి డెకరేషన్ చేయించుకోవాలనుకున్నా. బట్ అది హాల్లో స్టేజ్ చాలా పెద్దదనమాట, దాని మీద చిన్నది చేస్తే చాలా బాగోదు. అందుకని చెప్పి ఒక మంచి డెకోర్ అయితే సెలెక్ట్ చేసిన. దానికి ఆల్మోస్ట్ 1,05,000 అనమాట. డెకరేషన్కి అయితే చాలా పెట్టేసిన. నేను కాదు పెట్టాల్సి వచ్చింది, ఇంకా అట్లా ఉండే సిచ్యువేషన్, సో పెట్టాల్సి వచ్చింది. వాడు సోని ఆ మోనిషా కూడా డెకరేషన్ చేస్తుందంట. పిన్నులు ఉంటాయి కదా, అవి తీసుకుంటుందనమాట. ఎక్కడ నోట్లు వేసేసుకుంటుందో అని మా భయము. అండ్ ఇక్కడ క్రాకర్స్ తీసుకొచ్చిండ్రు మా ఊళ్ళు. 50,000 బిల్లు వేస్తారు కదా, అన్న పేరు మీద రాసుకో. 50,000 పటాలి ఒక్కొక్కటి. వాళ్ళ బిల్లే 50 అయింది, ఇంకా వీళ్ళు 50,000 వారా ఎవరు ఇస్తారు? అదనమాట సంగతి. మా అత్త ఇంకా మణికంఠ వెళ్ళేసి పటాకీలు తీసుకొని వచ్చిండ్రు. యాక్చువల్లీ ఏమంటే 50,000 రూపాయలు పటాకీలు తీసుకొచ్చిండ్రంట, అదే చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేనైతే స్నానం చేసుకొని వచ్చి కూర్చున్నా. నాకు చూడండి ఎంత పింపుల్స్ వచ్చేసినాయి మొత్తము ఫేస్ పైన. యాక్చువల్లీ సన్నగా ఇంకా పింపుల్స్ ఉన్నాయి, అవి కనిపించట్లేదు. ఇప్పుడు ఇంతే, లగ్నపత్రికకు ముందు కూడా ఇట్లానే పింపుల్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా అట్లానే పింపుల్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ కొంతమందికి ఇంకా కార్డ్స్ ఇవ్వలేదన్నమాట. అవి అంటే బస్తీలో ఉన్న వాళ్ళకి ఇయ్యనికే పోతున్నారు ఇప్పుడైతే మా అత్త ఇంకా అక్క. యాక్చువల్లీ ఏమంటే మా మామ పటాకీల షాప్లో వర్క్ చేస్తుండే అనమాట, రితిష వాళ్ళ డాడీ. సో అక్కడికి వెళ్తే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే బట్ 50K వాల్యూ చేసే పటాకీలు ఇచ్చిండ్రు అనమాట మనకి. మొత్తం 50,000 పటాకీలు. అవి ఎందుకు అని అంటే భారత్ గ్రాండ్గా ప్లాన్ చేసిన మా తమ్ముడు డ్రీమ్ అనమాట, భారత్ బాగా తీయాలని చెప్పేసి.
సో అప్పుడు కాల్చడానికి పటాకీలు అనేది తీసుకొచ్చుకుర్రు అనమాట. మళ్ళీ ఆ రోజు కుదురుతుందో లేదో అని చెప్పి ఈరోజే తీసుకొచ్చి పెట్టేసిండ్రు. అండ్ అది వచ్చేసి హల్దీ సెట్, ఒక లోటస్ అండ్ అవి 5 ఉన్నాయి, గంగాలాలు అంటాం మేమైతే, అవి 5 ఉన్నాయి అనమాట. ఇంకా మా నాయనమ్మ అయితే అన్ని ఫ్లాట్స్ ఇట్లా అదేంది చుంచుతుందనమాట. ఇట్లా సపరేట్ చేస్తుంది పెటల్స్ అన్నీ. ఇట్లా కుల్ల ఉంటే ఏమంటే ఫ్లాట్స్ మనకు తక్కువ పడతాయి, డెకరేషన్ కూడా మంచిగా కనిపిస్తుంది. యాక్చువల్లీ కొన్ని ఇంకొన్ని ఫ్లాట్స్ తెచ్చుకుంటే ఏమంటే పూలని ఇరగొట్టకుండా కూడా యూజ్ చేయొచ్చు. అంటే వీటి చుట్టూ ఇట్లా పెట్టి ఒక్కొక్క లైన్ లాగా పెట్టొచ్చు. బట్ అంత ఖర్చు పెట్టదలుచుకోలేదు నేను, అందుకని చెప్పేసి కొన్ని పూలు తెప్పించిన అనమాట. యాక్చువల్లీ నేనైతే ఒక 3-4 కిలోలు తీసుకురమ్మన్నా, బట్ ఆ రోజు చాలా తక్కువ రేటుకు ఉండే, 40 రూపాయలకి కిలో ఇచ్చిండ్రంట. ఆల్మోస్ట్ ఒక 8 kgs ఫ్లవర్స్ తీసుకొచ్చిండ్రు. అయితే ఇక్కడ కట్టినరు చూసిండ్రా ఆ బ్యాక్ డ్రాప్కి, నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి మా ఇంట్లో, 100 రూపాయలకు 5 ఇచ్చిండ్రని చెప్పి అప్పుడెప్పుడో తీసుకొచ్చుకుని ఉండే. అయితే అవి కడదాం అనుకున్నాము, బట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి లుక్ రాదక్క, ఇవి బాగుంటాయని మణికంఠ వాళ్ళ ఫ్రెండ్ ఈ ఫ్లవర్స్ కట్టేసిండు అనమాట. అండ్ అవేమో లోటస్ హ్యాంగింగ్స్ నేను బేగం బజార్లో తీసుకున్నా, అవే అక్కడక్కడ తలిగిచ్చేసినాము. అండ్ సోనాలి అయితే చాలా హెల్ప్ చేసిందండి డెకరేషన్ విషయంలో. అండ్ జాను వీడియోస్ తీసింది నాకు. నిజంగా సోనాల్ అయితే అసలు ఎంత హెల్ప్ చేసిందో ఆ రోజు. మొత్తం ఇక్కడే ఉంది, తన కాలేజ్కి కూడా పోలేకుండే అనమాట. నాకు మెహందీ తనే పెట్టింది, డెకరేషన్లో హెల్ప్ చేసింది, చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. లైక్ ఓన్ సిస్టర్స్ లాగా. మాకైతే పెద్దగా కజిన్స్ ఎవరు లేరు, ఇట్లా ఎక్కువ చుట్టాలు లేరు కదా, ఇంకా మా గల్లీలోళ్ళే అందరు వచ్చిండ్రు అనమాట. అండ్ ఈవినింగ్ నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. ఇది నేను మీషోలో నుంచి తీసుకుని ఉంటే సోనాలి వాళ్ళ డాడీయే స్టిచ్ చేసిండ్రు అనమాట నా బ్లౌజెస్ అన్నీ. ఇది కూడా అంకులే స్టిచ్ చేసిండ్రు. అండ్ ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ కొంచెం అర్లీగా రెడీ అవ్వాల్సిందండి నేను, కంప్లీట్లీ మై మిస్టేక్. నేను బ్రైడ్స్కి ఇచ్చే సలహా ఏంది అంటే, మీరు ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా రెడీ అవ్వండి. అండ్ ముందే ఎట్లా రెడీ కావాలి ఏంది అనేది ఒక ఐడియా మీకు ఉండాలి అనమాట. అయితే నేను పెద్దగా తయారయ్యే టైప్ కాదు నేను అసలు. యాక్చువల్లీ ఏమంటే దానికి కారణం ఇదే, మాకు పెద్దగా ఫంక్షన్లు రావు, ఏమి రావు, బయట ట్రెండ్ ఎట్లా నడుస్తుంది తెలియదు నాకు, లిటరలీ జీరో ఐడియా అండి, ఏం పెద్దగా తెలీదు. ఇది కూడా నేను హల్దీకి ఇది మంచిగా ఉంటుంది అని మా రితిషా చెప్తే నేను మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నా. అంటే రితిషా వాళ్ళు రీసెంట్గా వాళ్ళ డాడీ సైడ్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళినుండే అనమాట. అక్కడ పెళ్లి కూతురు ఇది వేసుకుందంట. అక్క మీషోలోనే ఉందక్క ఈ సొంటిది, ఇది పెట్టుకో అని అంటే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అయితే మా ఫోటోగ్రాఫర్ పింక్ కలర్ బాగుంటుంది, పింక్ తీసుకోండి అన్నారు. అందరు రొటీన్గా ఎల్లో తీసుకుంటున్నారు, మీరు పింక్ తీసుకోండి అనేసి అన్నారు. 2 ఆర్డర్ పెట్టినుండే, కానీ పింక్ అంత మంచిగా కొట్టలే, ఇది తీసేసుకున్నా. అండ్ అది హల్దీ సెట్ ఉంది కదా, అది చార్మినార్లో తీసుకుని ఉంటే 200 రూపీస్కి. అది పైంది కూడా ఇచ్చిండ్రు, నాకు ఓవర్ అనిపించి నేను వేసుకోలే, రితిషా వేసేసుకుంది అనమాట. అండ్ వీళ్ళు చూడండి అసలు ఎంత నాకు చెప్తా ఉన్నారంటే, ఇట్లా కూర్చోండి అక్క, మీరు అట్లా కూర్చోండి, ఇట్లా దిగండి, అట్లా దిగండి అని ఆ పోజులు, ఈచ్ అండ్ ఎవ్రీ పోజ్. ఇన్ఫ్యాక్ట్ అందరు ఫోటోగ్రాఫర్స్ చెప్తారు, బట్ వీళ్ళు ఏమంటే నాకు ఇంకొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. ఒక్క షాట్ కోసము, ఒక్క పర్ఫెక్ట్గా షాట్ రావాలని చెప్పి లిటరల్లీ 10 times అయినా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా తీసిండ్రనమాట. అయితే సన్నీ ఫోటోగ్రాఫర్ పేరు, తనని నాకు జాను వాళ్ళ అన్న చిన్న చెప్పిండనమాట. సన్నీ ఇట్లా ఒక అబ్బాయి ఉండు మంచిగా తీస్తాడక్క అని చెప్పేసి, ఈ బ్లాక్ షర్ట్ వేసుకుండగా తను అనమాట సన్నీ అని. అయితే నేను ఫస్ట్ ఇవాళ వద్దా అని చెప్పేసి అనుకున్నా, వీళ్ళకి ఇద్దామా వద్దా, ఎట్లా తీస్తారో ఏమో అని కొంచెం భయం ఉండే. బట్ నిజంగా చెప్తున్నా అండి, చాలా అంటే చాలా మంచిగా తీసిండ్రు. అండ్ దట్టు చాలా తక్కువకండి. వీళ్ళు డ్రోన్ కూడా పెట్టిండ్రు, పెళ్ళిలో అన్నీ పెట్టిండ్రు. అండ్ ఎల్ఈడి కూడా ఫస్ట్ వీళ్ళదే పెట్టమన్నా నేను, కాకపోతే అక్కడ ఫంక్షన్ హాల్ వాళ్ళు వాళ్ళది పెట్టిండ్రు అనమాట. సో ఓవరాల్గా నాకు 60Kలోనే ఈ ఫోటోషూట్ అంతా చేసిండ్రండి. హల్దీ అండ్ పెళ్ళి కూతురు, పెళ్ళి ఇంకా బారాత్ అన్నీ కలిపి 60K అలాంగ్ విత్ ఆల్బమ్ అనమాట. నాకైతే అఫోర్డబుల్ అనిపించింది, బికాజ్ బయటి వాళ్ళని అడిగినా కదా, ఎవ్వరు 1,00,000కి తక్కువ చెప్పలేరు అనమాట. ఇతను చాలా తక్కువకి చెప్పిండని చెప్పి ఇతనికి ఇచ్చేసిన. అండ్ ఇక్కడ ఎవరు వచ్చిండ్రంట, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట. సో మా అత్త డబ్బులు తీసుకొచ్చి ఇట్లా
ఇట్లా చేసి వాళ్ళకి బియ్యము అండ్ డబ్బులు ఇచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూడండి నేను అందులోకి వస్తున్నట్టు ఒక షార్ట్ తీస్తుండ్రనమాట. అది కూడా ఎంత పర్ఫెక్ట్‌గా రావాలని చెప్పి వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ నేను అన్ని పనులు చేయడం వల్లనో ఏదో తెలీదు అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ నేనే చూసుకున్నా అనమాట. అండ్ ఫంక్షన్ హాల్, డెకరేషన్ అండ్ చిన్న చిన్న అన్ని మ్యాక్స్ నేనే చూసుకున్నా అనమాట. సో అందుకు ఆ టెన్షన్‌లోనో ఇంకా ఏదో తెలీదు నాకు, కానీ నా మీద నేను సెల్ఫ్ కేర్ తీసుకోలేకపోయినా. చూడండి అట్లీస్ట్ నా కాళ్ళకి పెయింట్ కూడా లేదు, పట్టీలు కూడా లేవు. ఇంకోటి ఏమంటే వెండి కాస్ట్ కూడా ఎక్కువ ఉంది కదా. యాక్చువల్లీ పెళ్ళికి కొత్త పట్టగొలుసులు తీసుకోవాలి కానీ వెండి కాస్ట్ అప్పుడు చాలా ఉండే అనమాట. ఆల్మోస్ట్ 4500 సంథింగ్ ఉండే. అందుకని చెప్పి నేను కొత్త పట్టీలు కూడా తీసుకోలే. ఎంగేజ్మెంట్లో మా అత్తమ్మ వాళ్ళు పెట్టిండ్రు కదా, అవే పెట్టుకుని ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే నేను ఈవెన్ నా ఫింగర్స్కి కూడా నెయిల్ పాలిష్ లేకుండే అనమాట. అప్పటిదప్పుడు మా రితిష తీసుకొచ్చి పెట్టింది. అంటే హ్యాండ్స్ని కూడా తీస్తుండ్రు వీడియోలో మంచిగా ఉండదని చెప్పి అప్పటిదప్పుడు మా రితిష నా వేళ్ళకి పెట్టినుండే. అయితే నేను బ్రైడ్స్కి చెప్పేదైతే ఒక్కటే, ముందుగానే అన్ని ఐడియా చేసి పెట్టుకోండి ఎట్లా తయారు కావాలి ఏంది అని చెప్పి. కావాల్సిన అన్నీ ముందే కొనుక్కోండి. నేను పెళ్ళికి వారం ముందనంగా ఇట్లా కొనుక్కున్నా కానీ అట్లా చెయ్యకండి. వన్స్ పెళ్ళి డేట్ ఫిక్స్ అయితే అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడైతే డ్యాన్స్ రీల్స్ చేపిస్తున్నారనమాట. 2 రీల్స్ వేయించిండు మాతో సన్నీ. ఆ 2 ఒకటి ఏమంటే లెఫ్ట్ రైట్ అదొకటి ఉంది కదా అది, అండ్ వేరే ఒక పాట పెట్టినుండే అనమాట. దాని మీద చేసినాము. మాకు సోనాలి కొరియోగ్రఫీ చేస్తుంది అనుకోండి. సోనాలి అండ్ రితిష ఇద్దరు కలిసి. అంటే ముందుగా ఏం మేము ప్రాక్టీస్ చేయలేం కదా, ర్యాండమ్గా వాళ్ళు చూపిస్తుంటే ఇక్కడ చేసేసినాం అనమాట. నాకు కూడా పెద్ద డ్యాన్స్ ఏం రాదు, ఏదో డీజే మ్యూజిక్ అది ఇది పెడితే బాగా ఎగురుతా కానీ నాకు అంత ప్రాపర్గా డ్యాన్స్ అయితే రాదు. బట్ వన్స్ మ్యూజిక్ స్టార్ట్ అయితే నేను కూడా చాలా డ్యాన్స్ చేసేదాన్ని ఇంతకుముందు, కానీ ఇప్పుడు చాలా తగ్గించేసిన. అండ్ నాకు కూడా అప్పటి వరకు నేను కొంచెం డల్గానే ఉండే. అంటే మా ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతా అని ఒక టెన్షన్ ఒకటి, అండ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఒకటి నాకు, ఎందుకంటే అన్నీ నేనే చూసుకుంటున్నా కదా. సో అదొకటి, అది కొంచెం బాగా టెన్షన్ ఉండే అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ లైట్స్ ఉన్నాయి చూసినరా, వాటి వల్ల మాత్రము నా కళ్ళు ఎంత మండినాయి అంటే నిజం చెప్తున్నా అండి. నాకు చాలా అంటే చాలా కళ్ళు స్వెల్ అయిపోయినాయి. నెక్స్ట్ డేకి ఇట్లా వాసినాయి నా కళ్ళు. అతను చెప్పిండు, అక్క ఆ లైట్స్కి అట్లా అవుతాయి అక్క, మీరు ఒక పని చేయండి ఐ డ్రాప్స్ వేసుకొని పడుకోండి అక్క, తెల్లారి వరకు కళ్ళు మంచిగా అవుతాయి అనేసి అన్నారు. అండ్ నెక్స్ట్ డే ఏమంటే ఆ లైట్స్కి అంబ్రెల్లాస్ పెట్టిండ్రు అనమాట ఫొటోస్ తీసేటప్పుడు. నిజంగా నా కళ్ళు అయితే ఇంత వాసిపోయినాయండి. నిద్ర లేదు, ఏం లేదు. జనరల్లీ ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకుంటారు ఈ పనులన్నీ. పెళ్లి కూతుర్లో పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిల్ అవుతారు కదా. నా విషయంలో అట్లా కాదనమాట. నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండే అక్కడ. సో నాకు స్లీప్ లేక అండ్ అన్ని ప్రెషర్ వల్లనో ఏమో కానీ నా మొహంలో అసలు పెళ్లి కల రాలేదనిపించింది. అండ్ ఇక్కడ మా తమ్ముని వాళ్ళ చేత ఒక రీల్ చేయిస్తుండ్రు అనమాట. ఆ రీల్ ఏంటో చూసేయండి. ఈరోజు మా ప్రశాంత్ సైదాబాద్ అదనమాట రీల్. మా తమ్ముని చేత డైలాగ్ అనిపించిండ్రు వాళ్ళే, ఫోటోగ్రాఫర్సే చెప్పిండ్రు. అండ్ అది ఉందిగా బాజా, ఆ బాజాలో తీసుకొని అట్లా కొట్టిండ్రు అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం డ్యాన్స్ అండ్ ఒక రీల్ లెఫ్ట్ రైట్. అది నేను చాలా అనుకున్నాండి కొన్ని రీల్స్ తీయాలి అంటే. ఈ మధ్యలో చాలామంది హెల్దీ సెలబ్రేషన్ మంచిగా చేసుకుంటున్నారు కదా. అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసినుంటి, అయితే కొన్ని రీల్స్ సేవ్ చేసి పెట్టినుంటి ఇట్లా తీయాలి అని, సింపుల్ వే మా వాళ్ళ చేత చేయించాలని. బట్ అస్సలు కుదరలేదు ఆ రోజు. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయినుండే. అంటే కొంచెం అర్లీగా స్టార్ట్ చేస్తే బాగుండేదేమో. ఫోటోగ్రాఫర్స్ చెప్పినట్టు వినాలండి. నిజంగా వాళ్ళకి టైం ఇవ్వాలి, కానీ ఎన్ని ఫొటోస్ అయినా మంచిగా తీస్తారు. ఏమో వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేదు, ఎందుకంటే ఫోటోషూట్ స్టార్ట్ చేసిందే లేట్. అండ్ ఇంకొకటి ఏమంటే మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోలే కదా. యాక్చువల్లీ నాకైతే ఇంట్రెస్టే ఉండే, చేయించుకుందామని అనుకున్నా. ఒకటి ఏమంటే కొంచెం బడ్జెట్ అడ్జస్ట్ కాలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే మా ఆయనకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఆయనకు ఎక్కువ ఫోటోలు దిగారనమాట ఆయన. సో ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ హిమ్. అట్లా అని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే పెట్టించుకోలేదన్నమాట. అయితే పెళ్ళిలో స్క్రీన్ పెట్టియాలని ఉండే నాకు. అయితే ఆ స్క్రీన్ పెట్టించినాం కదా, అందులో పెట్టడానికి ఏముండదు అక్క, ప్లే చేయడానికి ఏముండదు. ఏదైతే హల్దీలో తీస్తానో అదంతా నేను ఎడిట్ చేసి మీకు ఆ రోజు ప్లే చేస్తాను, నా వర్క్ ఎట్లుంటుంది చూడండి అక్క మీరు అనేసి సన్నీ అన్నారనమాట. తను అన్నట్టే ఇప్పుడు ఏమైతే మొత్తము ఇదంతా తీసినరో ఇదంతా ఎడిట్ చేసి
సాంగ్స్ యాడ్ చేసి తను ఏం చేసిండంటే పెళ్లి రోజు అవన్నీ ప్లే చేసిండ్రనమాట అక్కడ స్క్రీన్ పైన. అండ్ ఇంకా మిగతాది మొత్తం అక్కడ జరిగే లైవ్ కూడా చేసిండ్రనమాట, స్క్రీన్లో ప్లే చేసిండ్రు. అండ్ అన్నీ చెప్తున్నారండి, ఒక్కొక్క పర్ఫెక్ట్ షాట్ కోసము అతను ఎన్ని టేక్స్ తీసుకుంటుండంటే లిటరల్లీ ఒక సినిమా లాగా అయిపోయిందనమాట ఇది. ఓన్లీ కన్సర్న్ ఏంటంటే నా కళ్ళు చాలా మండినాయండి. నా కళ్ళ పరిస్థితి నెక్స్ట్ డే ఏమైపోతుంది అన్నట్టుండే. ఇంకా లాస్ట్కి ఏమంటే వాళ్ళు అందరూ పసుపు నీళ్ళు పోసేటప్పుడు అక్క మీరు అద్దాలు తీయకండి అక్క, పెట్టుకొనే ఉండక్క అద్దాలు అనేసి చెప్పిండ్రనమాట. ఇక్కడైతే మా అక్క బావ ఇద్దరు వచ్చేసి నాకు పసుపు పెట్టి నన్ను బ్లెస్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏమంటే ఈరోజు కూడా పెళ్లి కూతుర్ని చేయాలన్నమాట. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అంతా మేము మధ్యాహ్నం పెట్టుకుంటే ఒక 7-8 గంటల వరకు ఫినిష్ అయిపోతుంది. ఇంకా స్నానం చేసుకొని మళ్ళీ రెడీ అయిపోయి పెళ్లి కూతుర్ని చేద్దామనేసి అనుకుండ్రు. బట్ ఈ ప్రోగ్రామే ఆల్మోస్ట్ ఒక 11:30 అట్లా అయిందనమాట. 11:30 అయిపోయింది. వీళ్ళేమో మా ఇంటి దగ్గర ఉంటారు ఎదురుగా, వాళ్ళు కూడా నన్ను బ్లెస్ చేసిండ్రు. ఇంకా మా ఇద్దరు అత్తలు చీరలు అసలు అనుకోకుండా ఇట్లా కలిసిపోయినాయి. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే అందరికీ అంటే ఒక 300 రేంజ్లో లేకపోతే 250 రేంజ్లో అందరికీ శారీస్ తీసుకుందాం అనేసి అనుకున్నాము. కానీ తీసుకోలేకుండే అనమాట. అందరి దగ్గర ఎల్లో శారీస్ అయితే ఉంటాయి కదా, నార్మల్గా చెప్దాము ఎల్లో శారీ కట్టుకొని వస్తారు అని చెప్పేసి తీసుకోలేదనమాట. బట్ కుర్తీస్ అయితే తీసుకున్నాము. మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్, అంటే మాకు పెద్ద చుట్టాలు లేరు కదండి, ఎక్కువ తీసుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయని మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మంది వస్తా అన్నారు. సో వాళ్ళకైతే కుర్తీస్ తీసుకొచ్చినాం అనమాట. మదీనా అయితే బెస్ట్ కుర్తీస్ కోసము. అక్కడ 120 నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట. 120, 150 అట్లా సైజెస్ని బట్టి అండ్ డిజైన్ని బట్టి ఉన్నాయి. అవి తీసుకొచ్చిండ్రు మా అత్త మా మణికంఠ ఇద్దరు పోయి తీసుకొచ్చినుండే అనమాట. అండ్ నా హల్దీ డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఎంత సింపుల్గా మంచిగా అనిపించింది నాకు. బికాజ్ ఇదే డెకరేషన్ బయట వాళ్ళని చేయమంటే 1000 అడిగినరు. బట్ బిలో 5Kనే మాకు కింద మీద 2 డెకరేషన్స్ అయినాయి అనమాట. ఇవన్నీ రీల్ కోసం అనమాట ఇట్లా చేయించిండ్రు మా అమ్మమ్మ వాళ్ళ చేత. అండ్ వీళ్ళు కూడా మా ఇంటి ఎదురుగానే ఉంటారు. వీళ్ళందరూ వచ్చిండ్రు అనమాట. మా ఇంటి ఎదురుగా ఉంటారు కదా వాళ్ళు, ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు అందరూ వచ్చిండ్రు. వీళ్ళు మా అమ్మమ్మ తాత, మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్ అనమాట. మా అమ్మమ్మ తాత వీళ్ళందరూ వచ్చిండ్రు. మంచిగా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా జరిగింది. మేము ఏవైతే రీల్స్ చేసినామో లాంగ్ వీడియోలో మ్యూజిక్ పెట్టొద్దు కాబట్టి పెట్టలేదు. నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తా. అదైతే అంటే హల్దీ టీజర్ తను ఫోటోగ్రాఫర్ ఎడిట్ చేసిండ్రు కదా, అది నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తా. ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చేసి నాకు వాటర్ కూడా పోసిండ్రు అనమాట. అయితే ఈ వాటర్ ఇంతలా పోస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ వర్షం పడిందనమాట. ఆ రోజు ఫస్ట్ ఫుల్ వాన పడింది, ఆగిపోయింది, మళ్ళీ తర్వాత పడినుండే. ఇంకా వాన పడుతుంటే ఈ చల్ల నీళ్ళు పోస్తుంటే లిటరల్లీ నేను ఇట్లా వణికిపోయినా అండి. అసలు ఎంత చల్లగా ఉండే అంటే ఆ వాటర్ అందులో వేసి పెట్టేసిండ్రు కదా, అవి ఇంకా చల్లగా అయిపోయినాయి అనమాట. అవే నీళ్ళు తీసి నా మీద పోస్తే అసలు ఎంత చల్లగా ఉండే. మా అక్క పాపము అప్పటికప్పుడు కిందికి పోయి వేడి నీళ్ళు పెడుతుంది, తీసుకొస్తుంది. అందులో మొత్తం వేడి నీళ్ళు కొంచెం యాడ్ చేసింది అనమాట, నాకు చలి పెట్టొద్దని చెప్పి. కానీ వాట్ ఎవర్, వన్స్ బాడీ మీద పడిన తర్వాత వెట్ అయిపోతాయి కదా క్లోత్స్ అన్నీ. చాలా అంటే చాలా చలి పెట్టింది అనమాట నాకు. ఇంకోటి ఏమంటే మేము బిల్డింగ్ పైన చేసుకున్నాం కదా, అటు నుంచి ఇటు నుంచి చల్ల గాలి వస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఏమంటే లాస్ట్ ఇంకా ఇది ఫైనల్ అనమాట. ఫైనల్ వీడియో తీస్తాం అక్క అనేసి బెలూన్స్ ఉంటాయి కదా, చిన్న బెలూన్స్, అందులో వాటర్ ఫిల్ చేసి వాటితోటి ఇట్లా కొట్టిండ్రు అనమాట. వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఏం చెప్పిండ్రంటే నా మీద కొట్టాలి అని మా తమ్మునికి చెప్పిండ్రు. ఇక్కడ ఈ గ్యాంగ్ ఉండ్రు కదా, వీళ్ళందరికేమో మా తమ్ముని కొట్టాలని చెప్పిండ్రు అనమాట సీక్రెట్గా. అయితే దట్స్ వాట్ హ్యాపెనింగ్ దేర్. ఇవన్నీ నేను రీల్లో షార్ట్స్లో పోస్ట్ చేస్తా. అండ్ ఇంకొకటి ఏమంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అంతసేపు బయట ఉండొద్దంట పెళ్లి కూతురు. దాని తర్వాత మా అక్క వచ్చి నన్ను లాక్కెళ్ళిపోయింది కిందికి. ఇంకోటి ఏమంటే తను అన్నారనమాట ఫోటోగ్రాఫర్, హైదరాబాద్లో ఇంత ఫాస్ట్గా హల్దీ ఫంక్షన్ ఫినిష్ చేసిన వాళ్ళు మీరే అక్క, మినిమం 8 hours షూట్ చేసిన నేను కంటిన్యూస్గా, నీది ఇంత జల్దీ అయిపోయింది అక్క, చాలా దిద్దాం అనుకున్నా అనేసి అన్నాడు. బట్ ఇట్స్ ఓకే, నేను టైం ఇవ్వలే కదా, దానికి నువ్వేం చేస్తావు, నేను జల్దీ రెడీ కావాల్సింది అనేసి అన్నా అనమాట. ఇక్కడ చూడండి మా తమ్ముడు గారు నా మీద ఎన్ని నీళ్ళు పోస్తుండు, వీనికి పగ నా మీద చల్ల నీళ్ళు పోస్తూ ఉన్నాడు. నేను ఇట్లా వణికిపోతూ ఉన్నా అనమాట. అసలు చూడండి ఎట్లా పోస్తున్నాడు. స్వప్నిల్ కూడా నా మీద పగ పట్టినట్టు పోస్తున్నాడు వాటర్. చాలా చల్లగా ఉండే అనమాట ఈ నీళ్ళన్నీ. ఇంకా ఇది ఎండ్. దాని తర్వాత కిందికి వెళ్ళిపోయి ఉండే. అప్పటికి మా అక్క ఇంకో చూడండి వచ్చి నడు కిందికి నడు అనేసి అంటుంది. ఎందుకంటే 12 అయిపోతే తెల్లారి పడిపోయినట్టు కదా, మళ్ళీ పెళ్లి కూతుర్ని చేయాలని. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.